సౌందర్య విలువ. సౌందర్య విలువ ఇందులోనే ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం పరిశీలిద్దాం. సౌందర్య విలువ గురించి చిన్న అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఒక అమ్మాయి ఉంటుంది. ఒకరి పేరేమో సత్యం, ఒకరి పేరేమో సత్యం, మరొక పేరేమో సౌందర్య. సింపుల్గా ఒక చిన్న అంశాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. సత్యము, సౌందర్య వీళ్ళిద్దరు ఏం చేయడం జరిగింది? ప్రకృతిలో ఉన్న అంశాన్ని క్రమబద్ధంగా పొందుపరిచారు. ఆ ప్రకృతిలో ఉన్న అంశాలన్నింటినీ కూడా క్రమబద్ధంగా పొందుపరచడం జరిగింది. ఎప్పుడైనా కానీ ప్రకృతిలో ప్రతి ఒక్కటి క్రమబద్ధంగానే ఉంటాయి. ప్రకృతిలో జరిగే ప్రక్రియలు క్రమబద్ధంగానే జరుగుతాయి. ప్రకృతిలో జరిగేటువంటి అనేక సంఘటనలు క్రమబద్ధంగానే జరుగుతాయి. మనమే ఆ క్రమబద్ధాన్ని ఆలోచించకుండా జీవన విధానాన్ని గడపడం జరుగుతుంది. కాబట్టి అనేక సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇక్కడ చిన్న స్టోరీ లాగా సౌందర్య విలువ గురించి సత్యము, సౌందర్య వీళ్ళిద్దరూ ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలను క్రమబద్ధంగా పెట్టారు. అక్కడికి ఎవరు రావడం జరిగింది? ఐన్స్టీన్ రావడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చారైనా? ఐన్స్టీన్ రావడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. వచ్చి ఏమన్నాడు? ముందుగా పొదిగి ఉన్న సమన్వయమే లేదా ముందుగా ఒదిగి ఉన్న సమన్వయమే అన్నాడు. అయా సత్యం గారు, అయా సౌందర్య, మీరు ముందే మేమంతా ప్రకృతిలో ఉన్న అంశాలన్నీ కూడా క్రమబద్ధంలో పెట్టాము చూడండి సార్ అంటే, మీరేమి పెట్టేది? ఆల్రెడీ ప్రకృతిలో ఉన్న ప్రతి అంశం కూడా ముందుగా ఒదిగి ఉన్న సమన్వయమే. కాబట్టి ప్రకృతిలో అన్నీ కూడా ఆటోమేటిక్గా ముందుగానే ఒదిగి ఉంటాయి. ముందుగా ఒదిగి ఉన్న సమన్వయమే. ముందుగా ఒదిగి ఉన్న సమన్వయమే అన్న చెప్పింది ఎవరు అంటే ఐన్స్టీన్. ప్రకృతిలో ఉన్న ప్రతి అంశం కూడా ముందుగానే ఒదిగి ఉన్న సమన్వయం అని చెప్పిన వ్యక్తి ఐన్స్టీన్. సౌందర్యమే సత్యమే సౌందర్యము, సౌందర్యమే సత్యం ఏ విలువలో భాగం అంటే సౌందర్య విలువలో భాగం. ప్రకృతిలో ఉన్న ప్రతి అంశాలు క్రమబద్ధములో పొందుపరచబడి ఉంటాయి ఏ విలువలో భాగమో సౌందర్య విలువలో భాగం. ఈ మూడు అంశాలు సౌందర్య విలువలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఒకటి కొఠారి కమిషన్ వచ్చాడు, సాంస్కృతిక విలువలో రావడం జరిగింది. అదేవిధంగా ఇందాక మనకు ఐన్స్టీన్ వచ్చాడు. ఐన్స్టీన్ ఏ విలువలో భాగము? సౌందర్య విలువలో రావడం. ఆ శాస్త్రీయ పద్ధతులు ఎవరు వచ్చారు? ఫిట్జ్ ప్యాట్రిక్ రావడం జరిగింది. ఈ ముగ్గురు పేర్లు మనకు ఖచ్చితంగా విలువల్లో రావడం జరుగుతుంది. రేపు డిఎస్ఎల్ బిట్ వస్తుంది. మీరు వీలైతే ఏ విలువలో ఎవరు వచ్చారో గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకు ఒక స్టోరీని అరేంజ్ చేశాను. ఇక్కడ సత్యం ఉన్నారు, సౌందర్యం ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ప్రకృతిలో ఉన్న అంశాలను క్రమపద్ధతిలో పెట్టారు. అప్పుడు ఐన్స్టీన్ వచ్చాడు. ఐన్స్టీన్ వచ్చి ఏమయ్యా ఇలా పెట్టారు అని అంటే, సార్ మేమే సార్ క్రమబద్ధతిలో పెట్టడం జరిగింది అని అన్నారు. వెంటనే ఐన్స్టీన్ ఏమన్నారు? మీరేందే పెట్టేది? ఆటోమేటిక్గా అక్కడే ముందుగా ఒదిగి ఉన్న సమన్వయం కదా ఇది అన్నాడు. ఎవరు? ఐన్స్టీన్. కాబట్టి ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరియు సౌందర్య విలువలో కొన్ని పదాలు ఇక్కడ వాడడం జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే రమణీయత అనే పదం వాడతారు. తర్వాత సౌందర్యం అనే పదాన్ని వాడతారు. తర్వాత మృదువైన అనే పదాన్ని వాడతారు. సౌష్ఠవం అనే పదాన్ని వాడతారు. సౌష్ఠవం అనే పదాన్ని వాడతారు. మరియు క్రమము అనే పదాన్ని వాడతారు. ఇవి సౌందర్య విలువలో ఉండేటువంటివి. ప్రకృతిలో సౌందర్యము, రమణీయత, మృదువైన, సౌష్ఠవము, క్రమం అనే పదాన్ని వాడడం జరుగుతుంది. సౌష్ఠవం అంటే సిమెట్రిక్ అనమాట. ఒక పేపర్ మనం తీసుకున్నప్పుడు ఇలా పెడితే ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సౌష్ఠవం అంటారు. దాన్ని సిమెట్రిక్ అంటారు. ఈ సిమెట్రిక్ అనే పదం కూడా సౌందర్య విలువలో ఉంది. సౌందర్య విలువలో ఏ అంశాలు ఉంటాయంటే రమణీయత, సౌందర్యము, మృదువైన, సౌష్ఠవము, క్రమం అనే పదాలు కూడా సౌందర్య విలువలో ఉన్నాయి.
ప్రకృతిలో ఉన్నటువంటి అంశాన్ని, సౌందర్యాన్ని, సమన్వయాన్ని శాస్త్రజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కనుగొనడం జరుగుతుంది, వాటిని అంచనా వేయడం జరుగుతుంది. ప్రకృతిలో సౌందర్యం ఉంటుంది, ప్రకృతిలో సమన్వయం ఉంటుంది. దాన్ని ఒక శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు, కనుగొనడం జరుగుతుంది. కాబట్టి ఈ పదం కూడా ఉంటుంది. సౌందర్యము, సమన్వయం అనేది కూడా సౌందర్య విలువలో భాగంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సౌందర్య విలువలో ఒక పదం వాడతారు, ఎందుకు అనే ఆలోచనే అనేక సిద్ధాంతాలకు కారణము అంటాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనే ఆలోచన, ఎందుకు ఇంత అందంగా ఉంది, ఎందుకు ఇంత సౌందర్యంగా ఉంది, ఎందుకు ఈ దృగ్విషయం ఇంత అద్భుతంగా ఉంది అని ఆశ్చర్యపడ్డాడు అనుకోండి, అప్పుడే అనేక సిద్ధాంతాలకు రావడం జరుగుతుంది. అనేక సిద్ధాంతాలకు కారణం ఏది ఏంటంటే ఎందుకు అనేటువంటి ప్రశ్న. మనకు ఒకసారి సర్ సివి రామన్ గారు మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. సర్ సివి రామన్ ఏం చేయడం జరిగిందంటే తన తల్లి వీణ వాయిద్యంలో చాలా ఫేమస్. ఆమె చేసినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను ఈయన కూడా నేర్చుకొని లండన్లో వీణ వాయిద్యంలో పాల్గొనడం జరుగుతుంది పోటీలో. అయితే ఈ వీణ తీసుకొని వచ్చి ఈయన పోటీలో నిలబడాలని చెప్పి ఆయన హేళన చేస్తారు. ఆయన హేళన చేసి తిరిగి అక్కడి నుంచి ఇండియాకు సముద్ర మార్గంలో వస్తున్నప్పుడు అందరూ సముద్రంలో ఉన్నటువంటి నీటిని పరిశీలిస్తున్నారు, ఆటలాడుతున్నారు, జలకాటలాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సర్ సివి రామన్ అదే బాధలో ఉంటూ ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు నీళ్లు నీలి రంగులో ఉన్నాయనేటువంటి ప్రశ్న వచ్చింది. నీళ్లు నీలి రంగులో ఎందుకు ఉన్నాయి, మన గ్లాసులో నీళ్ళు ఎందుకు మనకు తెలుపు రంగులో ఉన్నాయి, తెల్లగా కనిపిస్తున్నాయి, దీనికి కారణం ఏంటి అనే ఆలోచన రావడం జరిగింది. వెంటనే ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకు అనే ఆలోచన వచ్చిందో మనడు ఏం చేశాడు, ప్రకృతిలోని అంశాలను పరిశీలించాడు. ఎందుకు అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అనేక అన్వేషణలు, అనేక ప్రయోగాలు, అనేక పరిశోధనలు చేయడం జరిగింది. ఒక నిరూపణ చేయడం జరిగింది, ఫలితాలను రాబట్టడం జరిగింది, ఒక సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. దాన్ని రామన్ ఎఫెక్ట్ అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో నోబెల్ అవార్డు ఫిజిక్స్ రంగంలో తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా సర్ సివి రామన్ నిలబడడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎందుకు అనే ఆలోచనే అనేక సిద్ధాంతాలకు కారణమైంది అనే పదము ఏ విలువలో భాగంగా మనకు ఉందంటే సౌందర్య విలువలో భాగం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు అనేటువంటి అంశము ఒక అనేక సిద్ధాంతాలకు కారణమైంది. ఏ విలువలో భాగము అంటాడు, సౌందర్య విలువలో భాగం అనేదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనకు తెలుసు ఎలా ఒక నీలి రంగులో ఉంటుంది అని. మనకు సూర్యకాంతి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి విబ్జిఆర్లో 7 రంగులు మనం పరిశీలిస్తే వాటి తరంగ దైర్ఘ్యాన్ని బట్టి ఆ తరంగ దైర్ఘ్యము తక్కువ ఉన్నటువంటివి గాలిలోనే తేలిపోవడం జరుగుతుంది. ఒక తరంగ దైర్ఘ్యము కొద్దిగా ఉన్నటువంటివి నీటి మీద ఉండడం జరుగుతుంది. ఇంకా తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉన్నటువంటివి నీటి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. విబ్జిఆర్లో రెడ్ ఇంకా ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది కాబట్టి అది మొత్తం ఇంకా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తరంగ దైర్ఘ్యాల ఆధారంగా ఆ యొక్క తరంగ దైర్ఘ్యము నీటి మీద పడే విధంగా ఉంది కాబట్టి నీళ్లు నీలి రంగులో ఉన్నాయని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. సర్ సివి రామన్ ఎఫెక్ట్ని తీసుకొని నోబెల్ అవార్డును తీసుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడిగా ఫిజిక్స్ రంగంలో సృష్టించడం జరిగింది 1930లో. అంత గొప్ప వ్యక్తి మనకు సర్ సివి రామన్. ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఎందుకు నీళ్లు నీలి రంగులో ఉన్నాయి, అదే సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. కాబట్టి ఎందుకు అనే ఆలోచన సిద్ధాంతాలకు దారి తీస్తుంది. ఏ విలువలో భాగం అంటే సౌందర్య విలువలో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లు అడగడానికి ఆవశ్యకత ఉంటుంది. అందుకే ఏమంటారంటే శాస్త్రం ఒక కళ అయితే శాస్త్రజ్ఞుడు ఒక కళాకారుడు అవుతాడు అని చెప్పి ఈ విలువలో భాగంగా మాట్లాడడం జరుగుతుంది. శాస్త్రం అనేది ఒక కళ అయితే శాస్త్రజ్ఞుడు సైంటిస్ట్ ఒక కళాకారుడు అవుతాడు. ఏ విలువలో భాగంగా అంటే సౌందర్య విలువలో భాగంగా మనం చెప్పుకుంటాము. కాబట్టి శాస్త్రము ఒక కళ అయితే శాస్త్రజ్ఞుడు ఏమవుతాడు, ఒక కళాకారుడు అవుతాడు. సైంటిస్ట్ ఏమవుతాడు, ఒక కళాకారుడు అవుతాడు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని, ప్రకృతిలో ఉన్న సమన్వయాన్ని ఆలోచింపచేస్తాడు ఎవరు, శాస్త్రజ్ఞుడు. కాబట్టి ఈ యొక్క సౌందర్య విలువ అన్నప్పుడు నేను చెప్పిన చిన్న స్టోరీని గుర్తుపెట్టుకోండి. ఏమని స్టోరీ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా సౌందర్యం ఉన్నారు, సత్యం ఉన్నారు, వాళ్ళిద్దరూ ప్రకృతిలో ఉన్న అంశాలను వరుస క్రమపద్ధతిలో పెట్టడం జరిగింది. అప్పుడు ఐన్స్టీన్ వచ్చారు, సార్ మేము ఇలా పెట్టామంటే మీరేందే పెట్టేది, ఆల్రెడీ ప్రకృతిలో ఉన్నదంతా కూడా ఒక ముందుగా ఒదిగి ఉన్నటువంటి సమన్వయమే కదా అన్నాడు. ఎవరు, ఐన్స్టీన్.
ఐన్స్టీన్. తర్వాత సౌందర్యము, రమణీయము, మృదుత్వము, మృదువైనటువంటిది, సౌష్ఠవము, క్రమం అనే పదాలు ఇందులో వాడడం జరుగుతుంది. ప్రకృతిలో ఉన్న సమన్వయాన్ని, సౌందర్యాన్ని ఇక్కడ మనం పరిశీలించడం జరుగుతుంది అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనే ఆలోచన ఒక సిద్ధాంతాలకు రావడానికి కారణమైంది. శాస్త్రం ఒక కళ అయితే శాస్త్రజ్ఞుడు కళాకారుడు అవుతాడు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదే సౌందర్య విలువకు సంబంధించినటువంటి అంశం ఒక ఎగ్జామినేషన్లో ఒక్కొక్కటి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ గుర్తుంచుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మరొకటి ఏంటంటే మనకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్, నైతిక విలువ. నైతిక విలువ, మోరల్ వాల్యూ. నైతిక విలువ, మోరల్ వాల్యూ అంటారు. మోరల్ వాల్యూ, ఏది మంచి ఏది చెడు అంటాం కదా, నైతిక విలువ. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధిక విలువలో ఓర్పు, సహనము, అదేవిధంగా మనకు హేతుబద్ధత అనే పదాలు అక్కడ మనం మాట్లాడడం జరిగింది. నిశ్చితమైనటువంటి పరిశీలన, విమర్శనాత్మకమైనటువంటి పరిశీలన, నిజాయితీ అనే అంశాన్ని అక్కడ అలవడతాయి. కానీ ఇక నైతిక విలువలో అలా ఉంటాడు, ఓర్పుతో ఉంటాడు, సహనముతో ఉంటాడు. ఇక్కడ చూడండి, అక్కడ అలవడతాయి, అక్కడ నేర్చుకుంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అలా ఉంటాడు, అలా జీవిస్తాడు, అలా ఒక జీవన విధానంలో భాగమవుతాడు అనే అంశాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ నైతిక విలువలో మనం ప్రస్తావించినప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను, విలువలన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర స్వభావములో ఇమిడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర స్వభావం వల్లనే విలువలు అనేది ఏర్పడతాయని చెప్పాను. కాబట్టి విజ్ఞాన శాస్త్ర స్వభావములో, విజ్ఞాన శాస్త్ర స్వభావములో, విజ్ఞాన శాస్త్ర స్వభావంలో విలువలు ఇమిడి ఉంటాయి. విలువలు ఇమిడి ఉంటాయి. ఈ విజ్ఞాన శాస్త్ర స్వభావంలో విలువలు ఇమిడి ఉంటాయి. ముఖ్యంగా ప్రధానంగా ఏ విలువలు ఉంటాయి అంటే క్రమశిక్షణ విలువ, నైతిక విలువ ఉంటాయి. క్రమశిక్షణ విలువ, నైతిక విలువలు ఇమిడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర స్వభావములో క్రమశిక్షణ విలువ, నైతిక విలువలు ప్రధానంగా ఇమిడి ఉంటాయి. ఇదే విజ్ఞాన శాస్త్ర స్వభావములో సత్యము కలిసిపోతుంది. సత్యము లేదా యథార్థము, వాస్తవము అనేటువంటి అంశము నైతిక విలువలోని విజ్ఞాన శాస్త్ర స్వభావంలో కలిసిపోతుంది. విజ్ఞాన శాస్త్ర స్వభావములో కలిసిపోయేది ఏంటి అంటే సత్యం. విజ్ఞాన శాస్త్ర స్వభావంలో ఇమిడి ఉండేవి ఏంటంటే విలువలు. ఈ విజ్ఞాన శాస్త్ర స్వభావములో ప్రధానమైన విలువలు ఏంటంటే క్రమశిక్షణ విలువ, నైతిక విలువ. గుర్తుంచుకోండి మిత్రమా, కంపల్సరీగా బిట్ అవుతాడు. గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్గా ఏదైతే క్వశ్చన్ అడుగుతాడో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. రివిజన్, రీకాల్, రికగ్నైజ్ ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. చదవడం చాలా ఇంపార్టెంట్, కానీ ఆ చదివే విధానంలో ఒక ఇన్డెప్త్గా, ఒక ప్లాన్గా చదవడం ఇంకా ఇంపార్టెంట్. అందుకే దీన్ని మీరు పరిశీలించాలి. విజ్ఞాన శాస్త్ర స్వభావంలో విలువలు ఇమిడి ఉంటాయి. ఈ విజ్ఞాన శాస్త్ర స్వభావంలో ప్రధానంగా నైతిక విలువ, క్రమశిక్షణ విలువ ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర స్వభావంలో సత్యము ఒక లీనమవుతుంది, సత్యము కలిసిపోతుంది. విలువలు అమూర్తమైనటువంటివి, దాన్ని సాధించడానికే మూర్తమైనటువంటి ఉద్దేశాలను, గమ్యాలను తెచ్చుకున్నారు. వాటిని సాధించడానికే ఒక ప్రభుత్వము ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా విధానాన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినవి ఏర్పాటు చేసి వాటి టెక్స్ట్ బుక్లు రూపకల్పన చేసి దాంట్లో లక్ష్యాలను, స్పష్టీకరణను ఏర్పాటు చేసి వాటిని సంతృప్తిపరిచి ఆ నుంచి ఉద్దేశాలు, దాని నుంచి గమ్యాలు, ఎప్పుడైతే గమ్యాలు చేరుకుంటామో విలువలు. అందుకే చివరిగా ఏంటంటే గమ్యాలు అంటారు. గమ్యాలే అంతిమ ప్రయోజనాలుగా మనం మాట్లాడడం జరుగుతుంది. గమ్యాలు విలువలే గమ్యాలు, గమ్యాలే విలువలు అనే పాయింట్ను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. ఈ నైతిక విలువలో ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకుంటాం. ఇంకా అద్భుతమైన విషయాలు మనకున్నాయి. జీవన విధానంలో అత్యున్నతమైన ప్రమాణాలుగా, మన జీవన విధానంలో అత్యున్నతమైన ప్రమాణాలుగా సత్యం, శివం, సుందరం అనే పదాలు వాడతారు. జీవన విధానంలో అత్యున్నతమైన ప్రమాణాలు, అత్యున్నతమైన అపెక్స్ స్టాండర్డ్స్ అంటారు. అపెక్స్ స్టాండర్డ్స్ అంటారు, అత్యున్నతమైన ప్రమాణాలు అంటారు. మన జీవన విధానంలోనే అత్యున్నతమైన ప్రమాణాలు. ఒకటి సత్యం, 2 శివం, 3 సుందరం. సత్యం, శివం, సుందరం. ఇదేమో చిరంజీవి పాట కాదు, సత్యం, శివం, సుందరం అని.
సత్యం, శివం, సుందరం. ఇక్కడ బిట్ అడిగే ఆవశ్యకత ఉంది. అడుగుతాడు, అడిగాడు కూడా. ఎలా అడుగుతాడు సార్? సత్యం అంటే ఏమి, శివం అంటే ఏమి, సుందరం అంటే ఏమి క్వశ్చన్ ఉంటుంది. మరి ఇంకెలా క్వశ్చన్ ఉంటుంది? సత్యం, శివం, సుందరం అనేటువంటిది ఏ విలువలో భాగం అంటాడు? నైతిక విలువలో భాగం. సత్యం, శివం, సుందరం అనేటువంటి అంశాలు ఏ దానికి సంబంధించినవి? నైతిక విలువకు సంబంధించినవి. మానవ జీవనం విధానం యొక్క అత్యున్నత ప్రమాణాలు ఏవి? సత్యం, శివం, సుందరం. సత్యం అంటే ఏం లేదు, మనము నిష్పాక్షికంగా పక్షపాతము లేకుండా, నాటు పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా మనం ఏదైనా ఆలోచన చేస్తే నిష్పాక్షికంగా ఆలోచించాలి. మన తన లేకుండా అందరికీ సమానంగా ఆలోచించాలి. నిష్పాక్షికంగా, నిష్పాక్షికంగా సత్యాన్వేషణ చేయడమే సత్యము అంటారు. సత్యము అంటే నిష్పాక్షికంగా సత్యాన్వేషణ చేయాలా, నిస్వార్థంగా సత్యాన్వేషణ చేయాలా. ఎప్పుడు కూడా ఒక పక్షపాత ధోరణిలో మీరు పరిశోధన చేయకూడదు. అదేవిధంగా నిస్వార్థముతో నువ్వు పరిశోధన చేయకూడదు. శాస్త్రజ్ఞులకి ఈ లక్షణాలు ఉంటాయి. నిష్పాక్షికంగా వాళ్ళు పరిశోధన చేస్తారు, నిస్వార్థంగా పరిశోధన చేస్తారు. వాళ్ళు తన జీవనాన్ని వదులుకుంటారు, తన కుటుంబాన్ని వదులుకుంటారు, తన పిల్లల్ని వదులుకుంటారు, తన సంతోషాన్ని వదులుకుంటారు. కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేస్తుంటారు. కొన్ని వందల ఒకే సంబంధించినటువంటి గంటలు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ జీవన విధానాన్ని వదులుకుంటారు. తన కొరకు కాదు, సమాజం కొరకు, భవిష్యత్ తరాల కొరకు కృషి చేయడం జరుగుతుంది. అందుకే వాళ్ళు శాస్త్రవేత్తలయ్యారు. సత్యం నిష్పాక్షికంగా చేయడం జరుగుతుంది, నిస్వార్థంగా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా శాస్త్రవేత్తలు నిష్పాక్షికంగా, నిస్వార్థంగా సత్యాన్వేషణ చేస్తే దాన్ని ఏమంటారంటే సత్యం అంటారు. సత్యం అంటే మనం మాట్లాడేటువంటి సత్యం మాట్లాడడం కాదు, నిజం మాట్లాడడం కాదు. సత్యము అంటే నిష్పాక్షికంగా పరిశోధన చేయాలి, నిస్వార్థంగా పరిశోధన చేయాలి అని అర్థము. మరియు శివం అంటే ఏంటి? శివం అంటే ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి. శివుడు అంటే శివం అంటే శివుడు లోక సకల జనుల సంక్షేమం కొరకు కృషి చేస్తాడు. సకల జనుల సంక్షేమం కొరకు ఆయన ఒకే పాటుపడడం జరుగుతుంది. కాబట్టి శివుడు సకల జనుల సంక్షేమం కొరకే తనలో ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కంఠంలో పెట్టుకోవడం జరుగుతుంది. నీలకంఠుడయ్యాడు. అదే శివం అంటే కూడా సకల జనుల శ్రేయస్సు కొరకు పాటుపడమే శివం అని అర్థము. సకల జనుల శ్రేయస్సు కొరకే, సకల జనుల శ్రేయస్సు కొరకు పాటుపడడం. సకల జనుల శ్రేయస్సు కొరకు పాటుపడమే ఏంటి? దాని అర్థం ఏంటంటే శివం అని అర్థము. శివం అంటే సకల జనుల శ్రేయస్సు కొరకు పాటుపడడం. సత్యం అంటే నిష్పాక్షికంగా, నిస్వార్థకంగా సత్యాన్వేషణ చేయడం. మరియు సుందరం అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని, సమన్వయాన్ని మనం భంగపరచకుండా పరిశోధన చేయాలి. ప్రకృతిలో అనేక సౌందర్యమైనటువంటి అంశాలు ఉంటాయి, అనేక సమన్వయంతో కూడుకున్నటువంటి అంశాలు ఉంటాయి. ఆ సౌందర్యాన్ని కానీ, ఆ సమన్వయాన్ని కానీ భంగపరచకుండా, ఎటువంటి హాని కలగకుండా నువ్వు పరిశోధన చేయాలి. కాబట్టి ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ కొద్దిమంది పరిశోధన చేసేటువంటి వాళ్ళు కానీ, కొద్దిమంది ఆర్థికవేత్తలు కానీ వాళ్ళ స్వలాభం కొరకు ప్రకృతి ఎలా పోతే మనకేంటి, ప్రకృతిలో ఏమి నష్టమైతే మనకేంటి, మనకు లాభం చేకూరుతుందా లేదన్న ధోరణితోనే అనేక రకాలుగా పరిశోధన చేస్తారు. అలా చేయకూడదు. కాబట్టి ప్రకృతిలో సమన్వయాన్ని దెబ్బతీయకుండా, సౌందర్యాన్ని దెబ్బతీయకుండా, నీవు ఆటంకం కలగకుండా పరిశోధన చేయాలి. ప్రకృతిలో సౌందర్యాన్ని, సమన్వయాన్ని భంగపరచకుండా నువ్వు పరిశోధన చేయవలసి ఉంటుంది. దాన్నే మనకు సుందరం అంటారు. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సత్యం, శివం, సుందరం అనేటువంటిది ఏ విలువలో భాగము? నైతిక విలువలో భాగం. ఇదే నైతిక విలువలో మనకి ఏం రావడం జరుగుతుంది అంటే నిష్పక్షపాతంగా ఉండడం, నిస్వార్థంగా ఉండడం, అదేవిధంగా నిర్భయంగా ఉండడం, నిజాయితీగా ఉండడం, సంఘటితంగా ఉండడం, క్రమబద్ధంగా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు కూడా మనకు అక్కడ అలవాటు కావడం జరుగుతుంది. కాబట్టి అంటే అలా ఉంటారు, నిష్పక్షపాతంగా ఉంటారు, నిజాయితీగా కలిగి ఉంటారు,
అదేవిధంగా నిర్భయంగా కలిగి ఉండడం జరుగుతుంది, సంఘటితంగా కలిగి ఉండడం జరుగుతుంది, క్రమబద్ధంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నైతిక విలువలో ఇలా ఉంటారు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నైతిక విలువలో ఎలా ఉంటారంటే నిష్పక్షపాతంగా ఉంటారు, నిష్పక్షపాతంగా ఉంటారు. అదేవిధంగా నిస్వార్థంగా ఉంటారు, నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, నిర్భయంగా, నిజాయితీగా, క్రమబద్ధంగా, సంఘటితంగా ఉండడం జరుగుతుంది. ఏ విలువలో భాగంగా? నైతిక విలువలో భాగంగా. అదేవిధంగా ఎప్పుడైతే విచక్షణ అనే అధికారం ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా ఒక అంశాన్ని విస్తారంగా పఠించినప్పుడే విచక్షణ అనబడుతుంది. విస్తారంగా పఠించాలి, ఎక్కువ కాలం దాని గురించి మనం చదవాలి, ఎక్కువ చదివితేనే మనకు అక్కడ ఉన్నటువంటి విచక్షణ అనేది ఏర్పడుతుంది. నైతిక విలువలో విచక్షణ ఏర్పడాలంటే విస్తార పఠనం చేయాలి. నైతిక విలువలో ఒక విచక్షణ ఏర్పడాలంటే విస్తార పఠనం చేయాలి. విస్తార పఠనం అంటే ఎక్కువగా పఠించాలనే అంశాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది నైతిక విలువకు సంబంధించినటువంటిది. మరియు నైతిక విలువ తర్వాత మనకు సృజనాత్మక విలువ అని ఒకటి ఉంటుంది. సృజనాత్మక విలువ వెరీ సింపుల్. సృజనాత్మకత అంటే ఏంటి? సృజనాత్మకత అంటే ఏం లేదు, కొత్తగా ఆలోచించడం, విభిన్నంగా ఆలోచించడం, ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడం. బాగా గుర్తుపెట్టుకోండి. సృజనాత్మక విలువ అంటే కొత్తగా ఆలోచించడం, విభిన్నంగా ఆలోచించడం, ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేయడం. దాన్నే సృజనాత్మకతలో ఉండేటువంటి అంశం. ఇంకా ఏమంటారంటే పాత విధానములో కొత్త ఆలోచనలు చేయడము అంటారు. పాత విధానంలో కొత్త ఆలోచనలు చేయడం అనేది కూడా రావడం జరుగుతుంది. పాత అంశాలు ఉంటాయి, దాన్ని కొత్తగా ఆలోచించడం జరుగుతుంది. అది కూడా సృజనాత్మకత అంటారు. విషయ విశ్లేషణ ఆధారంగా, ఈ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. విషయ విశ్లేషణ ఆధారంగా కొత్త అంశాన్ని సృష్టించడం గుర్తుపెట్టుకోండి సార్. కొత్త అంశాన్ని సృష్టించడం, విషయ విశ్లేషణలో కొత్త అంశాన్ని సృష్టించడం అనేటువంటిది ఏమంటారంటే దాన్ని మనకు ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సంశ్లేషణ అంటారు. విషయ విశ్లేషణ ఆధారంగా కొత్త అంశాన్ని సృష్టించడాన్ని సంశ్లేషణ అంటారు. మరియు విశ్లేషణ అంటే ఏంటి? విశ్లేషణ అంటే ఉన్నది ఉన్నట్లుగా పరిశీలిస్తూ విభిన్నంగా ఆలోచించే ప్రక్రియనే విశ్లేషణ అంటారు. ఉన్నది ఉన్నట్లుగా పరిశీలిస్తూ విభిన్నంగా ఆలోచించడాన్ని విశ్లేషణ అంటారు. ఈ రెండు పదాలు మనకి ఈ విలువలో భాగంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అడగడానికి అవకాశం కూడా ఉంది. విశ్లేషణ అంటే ఏమి, సంశ్లేషణ అంటే ఏమి? సంశ్లేషణ అంటే విషయ విశ్లేషణ ఆధారంగా కొత్త అంశాన్ని సృష్టించడాన్ని సంశ్లేషణ అంటారు. అదేవిధంగా ఉన్నది ఉన్నట్లుగా పరిశీలిస్తూ విభిన్నంగా ఆలోచించడాన్ని విశ్లేషణ అంటారు. కాబట్టి ఇది సంశ్లేషణ. విశ్లేషణ అంటే ఏంటి అంటే ఉన్నది ఉన్నట్లుగా పరిశీలించి
ఉన్నది ఉన్నట్లుగా పరిశీలించి విభిన్నంగా ఆలోచించడం. విభిన్నంగా ఆలోచించడం. విభిన్నంగా ఆలోచించడాన్ని ఏమంటారు? మనకు విశ్లేషణ అంటారు. విశ్లేషణ అంటారు. ఇవి మనకు ఉండేటువంటి విలువలు. తర్వాత మనకు ఇంకొన్ని విలువలు కూడా ఉన్నాయి. ఆ విలువలు ఏంటో మనం చూద్దాం. ఒకటి ఉత్తేజాన్ని కలిగించే విలువ. ఉత్తేజాన్ని కలిగించే విలువ అంటే ఎప్పుడైతే విద్యార్థుల్లో ఈ విలువను పెంపొందించాలనుకోండి, ఉపాధ్యాయుడు ఏం చేయాలా? శాస్త్రజ్ఞుల యొక్క అనేక సైంటిస్టుల యొక్క జీవిత చరిత్రను వాళ్ళకి తెలియచేయాలి. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో అనేక కష్టాలు పడ్డారో, అనేక సమస్యలు ఎదుర్కొన్నారో, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అలాంటి జీవిత చరిత్రలను విద్యార్థులకు తెలియచేస్తే వాళ్ళు కూడా ఉత్తేజాన్ని కలిగి వాళ్ళు కూడా సైంటిస్టులుగా మారడానికి, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో ఒక భాగం కావడం జరుగుతుంది. కోపర్నికస్ జీవిత చరిత్ర అయితేనేమి, అదేవిధంగా ఆర్కిమెడిస్ జీవిత చరిత్ర అయితేనేమి, అదేవిధంగా మన కొలంబస్ యొక్క జీవిత చరిత్ర అయితేనేమి, అంతేకాకుండా మనకు థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క జీవిత చరిత్ర అయితేనేమి, మాగ్నస్ జీవిత చరిత్ర అయితేనేమి, లిఫ్ట్ని కనుక్కున్న ఓటిస్ యొక్క జీవిత చరిత్ర అయితేనేమి, ఇలా అనేక మంది వాళ్ళు ఎలా ఆ విషయాన్ని కనుగొనాల్సి వచ్చింది, ఏ సందర్భంలో వాళ్ళు కనుగొనాల్సి వచ్చింది, ఎన్ని కష్టాలు పడ్డారు, ఈ అంశాలన్నీ కూడా అప్పుడు సమాజం ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు, అలాంటి అంశాలను విద్యార్థులకు తెలియచేస్తే వాళ్ళలో ఉత్తేజాన్ని కలిగించేటువంటి విలువ మనకు ఏర్పడుతుంది. తర్వాత వివరణాత్మక లేదా వ్యాఖ్యానాత్మక విలువ. వివరణాత్మక లేదా వ్యాఖ్యానాత్మక విలువ. వివరణాత్మక లేదా వ్యాఖ్యానాత్మక విలువ అంటే ఒక అంశాన్ని వివరించేటువంటి సామర్థ్యం, ఒక అంశాన్ని వ్యాఖ్యానించేటువంటి సామర్థ్యం, విలువలు విద్యార్థులకు ఎలా రావాలి, ఒక అంశాన్ని ఉన్నట్లుగా చెప్తూనే వివరించడం అంటారు. అదేవిధంగా ఆధారాలు చేసుకొని వివరించడాన్ని లేదా వర్ణించడాన్ని వ్యాఖ్యానించడం అంటారు. వ్యాఖ్యానించడం, ఇంటర్ప్రెట్ చేయడం అంటే కంపల్సరీ ఏదో ఒక బేస్ ఉంటుంది, ఆ బేస్ ఆధారంగా వాళ్ళు దాని గురించి వివరించాలా, వ్యాఖ్యానించాలా, దాన్ని వ్యాఖ్యానించడం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఉన్నత జీవన విధానం. ఉన్నత జీవన విధానం. ఉన్నత జీవన విధానం ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం వల్ల, ఈ విజ్ఞాన శాస్త్రంలో కనుగొన్నటువంటి అనేక అంశాల వల్ల మానవుడు ఉన్నత జీవన విధానాన్ని గడుపుతున్నాడు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు, అనేక సదుపాయాలతో కలిగినటువంటి జీవిత విధానాన్ని గడుపుతున్నాడు. ఇంత అద్భుతమైన జీవన విధానం గడపడానికి కారణం ఏంటంటే విజ్ఞాన శాస్త్రమే. ఒకప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉండేటువంటివి కాదు, ఒకప్పుడు ఇన్ని సదుపాయాలు ఉండేటువంటివి కాదు, ఒకప్పుడు ఇంత సుఖవంతమైన జీవితాన్ని మానవుడు గడిపేవాడు కాదు. ఒక్కొక్క రోజుకి అనేక రకాలైనటువంటి విజ్ఞాన శాస్త్రం సంబంధించిన అనుభవాలు పెరుగుతున్నాయి, అనేక సంఘటనలు కనుగొంటున్నారు, అనేక విషయాలు కనుగొంటున్నారు. వాటి వల్ల మానవుడు ఇంకా సుఖవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నాడు, ఇంకా సుఖవంతమైనటువంటి ఆలోచనకు అలవాటు పడడం జరుగుతుంది. ఒకప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఎలన్ మస్క్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగానికి ఆయన చేయడం జరిగింది. అంతరిక్షంలోకి వెళ్ళడము, కిందికి రావడం, అంటే అంతరిక్షంలో టూరిస్ట్కి వెళ్ళేటువంటి ప్రయోగాలు చేస్తున్నాడు. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకొకటి, ఒక 4 గంటల్లోపు ఒక ఇండియా నుంచి అమెరికాకు జర్నీ. ఇంకొన్ని సందర్భం దాన్ని ఇంకా తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే అంతరిక్షంలోకి రాకెట్ ఎలాగైతే అంతరిక్షంలోకి వెళ్తుందో, ఎంత వేగంగా పోతుందో అట్లా ఎందుకు భూమి మీద వెళ్ళకూడదు, ఒక ఏరోప్లేన్ వెళ్ళినట్టు ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేయడం జరిగింది. ఇంకా సుఖవంతమైన జీవితం 2-3 రోజులు ప్రయాణం చేయకుండా ఒక వితిన్ 40 నిమిషాల్లోనూ 50 నిమిషాల్లోనూ వెళ్ళొచ్చేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఆలోచనలు రావడం జరుగుతుంది. మానవుడు ప్రతి విషయంలో సుఖవంతమైన జీవితానికి, సంతోషకరమైన జీవితానికి, అదేవిధంగా అనేక సదుపాయాలతో కలిగినటువంటి జీవన విధానాన్ని గడపడం జరుగుతుంది. ఈ విజ్ఞాన శాస్త్రం రావడం వల్ల అనేక రోగాలకు వాళ్లకు నయం చేసుకునేటువంటి అవకాశం కూడా కలగడం జరుగుతుంది. మానవుడు చనిపోయే వ్యక్తిని కూడా బతికించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మానవుడు ఈ విజ్ఞాన శాస్త్రంలో కనుగొనడం జరిగింది. అంటే ఉన్నతమైన జీవన విధానానికి ఒక భూమిక, ఉన్నతమైన జీవన విధానానికి ఒక భూమిక, మరియు విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేది.
విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఒక విలువ. కాబట్టి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు అనేక రకాలైనటువంటి ఒక యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది, సహపాఠ కార్యక్రమాలు ఇస్తారు, అనేక రకాలైన కృత్యాలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థుల్లో అనేక